సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కానీ చాలా టైం ఇచ్చారండి. 2-3 రోజులుగా వెంటబడి వేధించాను మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం. అయినా ఓపిక్గా ఆన్సర్ చేశారు ప్రతిసారి ఫోను. ఏం ప్రాబ్లం లేదు మేడం. ప్రతిసారి ఫోన్ ఆన్సర్ చేశారు, ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు. ఏముంటది మేడం దాంట్లో చేయడానికి? అంత పెద్ద పొడి చేసి బిజీలు ఏముంటాయి అంటే, మనమే సీఎం కాదు, పిఎం కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీటీసీ కాదు, జడ్పీటీసీ కాదు, ఏమి లేదు. మనకి ఏదైనా సినిమా ఉంటే యాక్టింగ్ చేయటం, లేదంటే ఫోన్ కాల్. నెక్స్ట్ ఎప్పుడుందండి మర్చిపోయా మూవీ? 17వ తారీఖు నుంచి అండి. 17 నుంచి ఇంకా వరుసన సినిమా లేదండి. నేను చూడండి మేడం, నేను ఈ 10 ఏళ్లలో 10 సంవత్సరాలండి. నాకు 40 ఉన్నప్పుడు ఈ ఇష్యూస్ అన్ని మొదలు పెట్టాను. రాష్ట్రం కోసమే పని, నా స్వార్థం కోసం నేను పని. నా సినిమాలు కూడా పక్కన పెట్టాను. నా సినిమాలు పక్కన పెట్టినా నాకు సినిమాలు వచ్చాయి. అవి రాకుండా ఒక 5 ఏళ్ళు ఆపేశారు. ఇదే సోకాల్డ్ పీపుల్. వదలనరా రే, ఎవరిని వదలలా, ఎవరి దాళ్ళకి ఇచ్చేస్తా. మీరు అనుకుంటున్నారు మేము డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము అధికారం, మేము ప్రభుత్వాలకు డబ్బులు ఇస్తే అంటే కుదరదు రాజా. ఇస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఎవరి వాయనం వాళ్ళకి వెళ్తుంది. జూబ్లీస్ రోడ్ నెంబర్ 10కి వెళ్ళాల్సిన వాయనం వెళ్తుంది, రోడ్ నెంబర్ 1కి వెళ్ళాల్సిన వాయనం వెళ్తుంది. అలాగే లోటస్ పాండ్ దగ్గర లోటస్ పాండ్ దగ్గరికి వెళ్తుంది. నేనేది లోటస్ పాండ్ కాదండి, లోటస్ పాండ్ దగ్గర ఒకళ్ళకి ఇవాళ వాయనం ఉంది. ఎవరి వాయనం వాళ్ళకి వెళ్తుంది. అలాగే చెక్ పోస్ట్ దగ్గర ఎవరి వాయనాలు వాళ్ళకి వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళ కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయండి. మా జీతాలు నాశనం చేశారు కదా, దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఈ రాష్ట్రం మీద సంపాదించి, ఈ రాష్ట్రం మీద విషయం చిమ్మి, ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా దోచుకుంటా ఉంటే మళ్ళీ వచ్చి దోచుకుంటాను ఊరుకుంటా పిచ్చోళ్ళు అనుకుంటారా? కుదరదమ్మా, సమస్య లేదు. మీరు అనుకోవచ్చు ఇడిదే ఉన్నది, చూస్తారుగా. మర్చిపోయా, ఇంకో క్యాండిడేట్ గురించి మాట్లాడాలా. మావాడు వర్మ, తమ్ముడు వర్మ, ఆర్జీవి గారు. తమ్ముడు కదా, నాకు అన్నయ్య, నాకన్నా చాలా పెద్దోడు ఆయన. ఆర్జీవి గారు, మీరు కమ్మ కులస్తులు, చంద్రబాబు నాయుడు గారు ఏంటి రాజా, మనకెందుకు సార్? చేతనైతే రాష్ట్రానికి సాయం చేయాలా? కులాల గురించి మీకు ఎందుకు సార్? మీకు యూట్యూబ్ ఛానల్స్ కి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంతమంది ఎదవలకి తేడా ఏం చెప్పండి సార్. వర్మ గారు, సారీ మిమ్మల్ని ఆ మధ్య కూడా కొంచెం హార్ష్ గా మాట్లాడాను నేను. అంత వయసు వచ్చిన సంస్కారం లేకపోతే ఎలాగా సార్? రోజు మీరు ఆవిడ స్వప్న గారు ఇద్దరు కూర్చొని మీరు వేసుకునే జోకులు మిమ్మల్ని అనలేరా సార్? మేడం గారు నల్లేమో స్వప్న గారిని, ఆవిడ చాలా తెలివిగా అంటున్నాను నేను ఆవిడ అనుకుంటుంది ప్రతిసారి. ఏమ్మా మేము అనలేమా మేడం? వద్దండి, మీరు బతకడం కోసం లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజల జీవితాలు అడుగుతుంది. వర్మ గారి పని ఏంటి? మీరు బతకడం కోసం ప్రాంతం మీద విషయం చెమ్మటం మంచిది కాదు. మీ టైం కాదు ఈరోజు. అయినా సరే మిమ్మల్ని ఎవరేం చేయరు, ఎందుకంటే మీకు ఇప్పుడు ఎక్కడా హోప్స్ లేవు. ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యానికి. ఇప్పుడు నేను అన్నమాట కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యానికి. అలాగే ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి గారు, ఆయన గురించి నాకు మాట్లాడే రైట్ లేదు, కానీ నా కులం గురించి మాట్లాడాడు చాలాసార్లు. తప్పు సార్, వద్దు సార్. మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. కులం గురించి మాట్లాడద్దు, ఎప్పుడు మాట్లాడద్దు. ఎందుకంటే మీ దగ్గర సంస్కారం ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. సార్ మీకు బిడ్డలు ఉన్నారు, ఏమంటారు రేపు పొద్దున మనం పోయినా కూడా, నేను పోయినా కూడా అరే వాళ్ళనాడు బిడ్డలరా అంటే ఓ చిన్న అరే పాపం ఇట్లా అంటారు. అంతేగాని బిడ్డలరా అని అంటే వాళ్ళకి విలువ తక్కువ సార్. ఎంత తప్పులు మాట్లాడారు సార్ మీరు, చెప్పండి పోసాని గారు. ఇన్ని తప్పులు, ఇన్ని దుర్మార్గాలు మాట్లాడారు సార్ మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి. చాలా చాలా మిస్బిహేవ్ చేశారు సార్ మీరు. నాకు బాగా గుర్తు 98 ఈనాడు పేపర్లో చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్ద యాడ్ వేశారు మీరు. అప్పటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి తేడా ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేశాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని. అడుగు బలహీన వర్గాలకి రామారావు గారు ఏదైతే బీసీలని రాజ్యాధికారంలోకి తీసుకురావాలనుకున్నాడో ఆ పనిని చాలా అసహ్యంగా మాట్లాడారండి చాలా సార్లు. నీచుడని, దుర్మార్గుడని. మనకేం అర్హత ఉందండి ఇంకొకళ్ళ గురించి మాట్లాడి? ఒక ఉన్నత స్థాయి పదవులు చూసిన వ్యక్తుల గురించి అంత అవహేళనగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? కులం గురించి మీ స్వార్థ ప్రయోజనమే కదా. మీరేమైనా వ్యవసాయం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా? మనం ఆర్టిస్టులు. ప్రాంతం గురించి మాట్లాడండి, లేదా ప్రాంతంలో ఉద్యోగాల గురించి మాట్లాడండి. లేదు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసింది చాలా దుర్మార్గమైన పని అండి,
గొప్పండి అని చెప్పండి. ఎంత నీచంగా మాట్లాడారండి, ఎంత అసహ్యంగా మాట్లాడారు మీరు కూడా. పైగా మీరు డబుల్ ఎంకామ్ అంటారు, మంచి రైటరు, వందలాది సినిమాలు చేశారు. ఉం? ఎంతసేపు సార్ ఇప్పుడు వాళ్ళు మనల్ని తంటానికి చెప్పండి? అదే అంటారు తిరణాల్లో దాన్ని కొట్టినట్టు కొడతారని. అటు పోతే ఎందుకు సార్ ఇది? నేను 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 నేనేదో గొప్పండి చోట్ల నేను ఎన్నిసార్లు నేను కరెక్ట్ గా ప్రభుత్వం గురించే మాట్లాడా. నేనేనాడు అవహేళనగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం నేనేనాడు చేయలే, ఇప్పుడు చేయను. ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఇప్పుడు ఎమ్మెల్యే అతను. ఆయన ఒక ఎమ్మెల్యే అయినా సరే మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఒక గౌరవం, ఒక పద్ధతిగా వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ బిడ్డల గురించి నాకు అవసరం లేదు. నేను ఎందుకు మాట్లాడతాను? నా బాధ్యత ఏంది? నా ప్రాంతం మీద విషయం చెమ్మొద్దు. విడిపోయిన ప్రాంతం, నేను పుట్టిన గడ్డ, దానికి అన్యాయం జరుగుతుంది, మీరు తప్పు చేస్తున్నారు సార్, ఇంతే సింపుల్. దానికి ఎంత అంటే ఆర్గాన్స్ అన్ని ఇబ్బంది పడేలాగా అంత నెగిటివిటీ తోటి ఎందుకు మాట్లాడాలి సార్ మనం? చెప్పండి, ఎందుకు మాట్లాడాలి సార్? మీరు వయసులో పెద్దవారు, మంచి ఆర్టిస్టు, మంచి రైటర్, మీరు యు ఆర్ ప్రూవ్డ్. ఎందుకు? దేని గురించి? ఏమొస్తుంది మనకి? ఏమీ రాదు. చివరికి ఒక కులం మిమ్మల్ని ఇతను వేస్ట్ అనుకునేటట్టు అనుకుంటారు. ఎందుకు సార్ అది? మీరు మిమ్మల్ని తిట్టించుకోండి, మీతో పాటు ఇంకొకరిని కూర్చోబెట్టి కులం గురించి నీచంగా తిట్టడం అనేది అది ఎంత సంస్కారం? లేదంటే మీరు కూడా చెప్పండి, నేను ఆ కులం కాదు, నా పేరు పోసాని మురళీకృష్ణ రెడ్డి అని పెట్టుకోండి. ఎందుకు సార్ అది? వేస్ట్ కదండి. ఇలా ఎంతమంది చంద్రబాబు నాయుడు గారి గురించి, అమరావతి మహిళల గురించి ఎందుకు ఇంత ఆవేదన? అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చచ్చిపోయిన తర్వాత నువ్వు నేనేం చూస్తాము? ఈ గడిచిన కాలం గత స్మృతులని గుర్తొస్తాయి. నా ప్రాంతం, నేను పలానా చోట పుట్టాను, మా వాళ్ళందరూ, నా స్కూలు, నా పిల్లలు, నా ఫ్రెండ్స్, మా హైదరాబాదు, మా అమరావతి, ఇవే కదా ఎండ్ ఆఫ్ ద డే. మనం పోయిన తర్వాత ఏమంటారు? నా బిడ్డ, వామ్మో వాడి అమ్మ, ఇట్లా మాట్లాడుకుంటారు సార్. అది మీకే మనం సినిమా వాళ్ళం, 100% రైట్. సినిమా వాళ్ళం మనం. సినిమా బ్రహ్మాండంగా డబ్బులు ఇస్తుంది మనకి, మనం యాక్ట్ చేస్తాం, వస్తాం. మీకు అభిమానం ఉంటే ప్రాంతం గురించి మాట్లాడడం. రామోజీరావు గారి గురించి ఎన్ని మాట్లాడారు సార్ మురళి గారు? మీరు రామోజీరావు గారి గురించి ఎన్ని మాట్లాడారు? మీకు ఆయనకు సంబంధం ఏంటి చెప్పండి? ఏమన్నా సార్, మీరు పెద్దవాళ్ళు, ఉండవల్లి గారు, బుద్ధి ఉందా అండి అంటే బాగోట్లా, జ్ఞానం ఉందా అంటే బాగోదు. మీ వయసు ఎంత సార్? మీరు చేస్తున్న అమానుషమైనటువంటి ప్రవర్తన ఏంటి సార్? పిర్రగిల్లి జోల పడతారు. ఏం ఆలోచన అది అసలు? ఇంకా మేధావులు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మిన వాళ్ళు. ఈ మధ్య కొంతమంది మారారు, కానీ చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇంకొద్దండి, ఆంధ్రప్రదేశ్ అమరావతికి, పోలవరానికి మీరేమైనా సహకరించగలిగితే ప్రపంచ స్థాయిలో గొప్ప నిర్మాణం జరుగుతుంది. ఆడెవడో అన్నాడు, అరే ఈ రోజు రాండ్రా, మీ యూట్యూబ్ ఛానల్స్ అందరూ ఒక రోజు పెట్టుకుందాం, రాండ్రా, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఏం చేశాడు నేను చూపిస్తా, రాండ్రా ఈ రోజున. సాయి, నువ్వు నేను ఇద్దరం పోదాం, నేను నీకు ఫోన్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నువ్వు ప్రోగ్రామ్ చూడు, నేను నీకు ఫోన్ చేస్తా సాయి, నువ్వు రా, చంద్రబాబు నాయుడు గారు ఏం పని చేస్తాడో నేను చూపిస్తా. చేయలేదు అనుకో, నువ్వు నన్ను చెప్పు తీసుకొని కొట్టు. చేశారు అనేది కనుక నేను నోడుతున్నా అంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. ఎందుకంటే నీకు ఆప్షన్ ఇస్తున్నా కదా. ఎందుకే ఏం చేసుకుంటావు డబ్బులు? గురు, ఇవాళ గూగుల్ ఓపెన్ చేస్తే ఉళ్ళకమ్మలో ఏం జరిగింది, చెచైన్యాలో ఏం జరిగింది, రువాండా ఉగాండాలో ఏం జరుగుతుంది, రష్యా అమెరికా ఏం జరుగుతుంది, భారతదేశం, హిందూ ధర్మం, ఎవరికి కావాలి అవన్నీ? మాకు తెలియదా ఏంటి? నువ్వు ఏదో ఒక్కడో ఏదో హిందూ ధర్మాన్ని కాపాడేవాళ్ళలాగా బీజేపీ వాళ్ళ ప్రాపకం కోసం, నీ వ్యూస్ కోసం ఏంటయా? నువ్వు చెప్పు. పోలవరం దగ్గరికి ఏ రోజు వెళ్ళావా? ఏ రోజు వెళ్ళలా. అమరావతి వెళ్ళావు, చూసావా నువ్వు? ఏ రోజు చూడలా. పోనీ వైజాగ్ లో కనీసం అక్కడికి వెళ్ళొచ్చావా నువ్వు? ఆయన బోడిగుండు కొట్టిన ప్లేస్ కి వైజాగ్ జనాన్ని ఎప్పుడన్నా వెళ్ళి కలిసావా? అంతమంది రిపోర్టింగ్ చేసేవాడు టౌన్. వద్దు సాయి, ఈ డబ్బు ఉండదు మనకి, ఈ దరిద్రం మనతో ఉండదు. సరైన నిఖార్సైన జర్నలిస్ట్ అని చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుకోవాలి మనం ప్రజలు. నువ్వు మాకు నేర్పాల్సిన అవసరంలా, మేమేం పని చేయాలో. నువ్వేం పని చేస్తున్నావు దాని మీద శ్రద్ధ పెట్టి దానికి న్యాయం చేయి. మిగతా కులాలలో వాళ్ళు ఏమేమి పనులు చేసుకుంటారో వాళ్ళకి తెలుసు. నువ్వేదో ఈ కార్యక్రమంలో, ఈ ప్రాంతంలో, ఈ వ్యవసాయంలో మొహం తిట్టబెట్టి ఎందుకే? ఎవరికి తెలియదు నీ రిపోర్టింగ్? వద్దు. నువ్వు యూట్యూబ్ మీద బతకాలనుకుంటున్నావు,
అని డిస్క్లైమర్ వేసి నాకేమీ తెలియవు, నేను ఇలా నా అంచనా ఇది, నా ఆలోచన అని పెట్టుకో. ఇంకా 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 భరించలేరు సాయి గారు, ఇంకా భరించలేరండి, ప్రజలు భరించలేరు. వద్దు. యూట్యూబర్స్ కూడా తప్పు చేస్తే చెప్పండి, నన్నైనా సరే నేను ఏదైనా ప్రశ్నలు అడగలంటే అడగండి. నా క్యారెక్టర్ హననం చేయాలని నా పేరు ముందు రకరకాల మాటలు మాట్లాడితే పోసి కారం పెడతా. అది నా గురించైనా, రాష్ట్రం గురించైనా, చంద్రబాబు నాయుడు గారి గురించైనా, లోకేష్ బాబు గురించైనా, వాళ్ళ కుటుంబం గురించైనా, ఎవరి గురించైనా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించైనా, ఎవరి కుటుంబాల గురించైనా మాట్లాడే రైట్ మనకు లేదు. మూసుకొని చేతనైన పని చేసుకుందాం, అంతవరకే. ఆంధ్రప్రదేశ్ మీద మళ్ళీ ఇంకొకసారి ఇంకా పెద్ద చిన్న తేడా ఉండదు. ఇక నుంచి పల్నాడు భాష మొత్తం బయటకు వచ్చింది. వద్దు. నేను అంత సంస్కారం కాదు. నేను అది మాట్లాడగలను, ఇది మాట్లాడగలను. నాకు అది వద్దు. అది మనము ఈ సమాజంలో ప్రపంచం అంతా ఒక చోటుకు వచ్చిన టైంలో ఆ భాష ఆటవిక భాష, అది మాట్లాడుకోవడం అనేది అమానుషం. వద్దు. మనందరం ఆంధ్రప్రదేశ్, మన రాజధాని అమరావతి, మన వ్యవసాయధార రాష్ట్రం, మన పోలవరం, ఇది ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రతిరోజు రిపోర్ట్ చేయండి. వెళ్ళి దమ్ముంటే దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయండి రా బాబు. మీరు చేసే ఏదో పని ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కాంగ్రెస్ కి, షర్మిల గారికి, దస్తగిరికి ఏంట్రా ఇది? ఇటు మాకు ప్రజలకు ఏంట్రా సంబంధం? వీటితో మాకేంట్రా సంబంధం అసలు చెప్పండి. నేను ఇవాళ నుంచి ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, ఈ దరిద్రమైన యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ అన్సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎతకనివ్వరు. నేను మరీ కోరుకున్నా జన సైనికుల్ని, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవాళ్ళని, ఎవడైతే మీ యొక్క ప్రాపకంతో ఛానల్స్ మొదలుపెట్టి విషయం చిమ్మారో వాళ్ళ మొత్తాన్ని డిలీట్ చేసేయండి. ఎవడైతే పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని ఎదిగాడో వాళ్ళ మొత్తాన్ని డిలీట్ చేయండి. ఎవడైతే వైసీపీని వాడుకుంటున్నారో వాళ్ళ మొత్తాన్ని డిలీట్ చేసేయండి. ఆంధ్రప్రదేశ్, దీని అభివృద్ధి, రాష్ట్రంలో సరైన రిపోర్టింగ్ చేసే జర్నలిస్ట్ చూడండి, అది ఎవడైనా పర్వాలేదు. జర్నలిజాన్ని అమ్ముకునే ఏనా బిడ్డదైనా సరే దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వినమ్రపూర్వకంగా అంతఃకరణ శుద్ధితో మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాం. ఈ దరిద్రపు ఛానల్స్ ని బాయ్కట్ చేసేయండి, డిలీట్ చేసేసేయండి, అన్సబ్స్క్రైబ్ చేసేయండి. జై హింద్, జై అమరావతి, జై చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. మొత్తానికి అందరికి గట్టిగా కౌంటర్ ఇచ్చేశారు. ఇది కౌంటర్ కాదు, ఇది ఆవేదన. రైట్ అండి. ఆయన చాలా బిజీగా ఉన్నా కూడా అడగగానే టైం ఇచ్చారు. దాదాపు 2-3 డేస్గా నేను వెంటపడుతూనే ఉన్నాను ఫోన్లో, ఇంటర్వ్యూ అని. ప్రతిసారి అటెండ్ చేసి చాలా ఓపిక్గా సమాధానం చెప్పి రెస్పాండ్ అయ్యి ఈరోజు లైవ్లోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.